హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఈరోజైతే నేను మనకి పండగల దగ్గరకు వస్తున్నాయి కదండి, శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం, వాటి కోసం ప్రసాదాలు అయితే చేస్తున్నానండి. దానికోసం నేను రవ్వ లడ్డు చేస్తున్నాను. దానికోసం నేను ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. సుజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదా, ఆ రవ్వ అయితే సన్నగా ఉండేది తీసుకోండి. అప్పుడే మనకి రవ్వ లడ్డు బాగా వస్తుందండి. ఇది ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సరేనండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇలాంటి బౌల్ ఒకటి తీసుకోండి. బౌల్ తీసుకొని ఏదైనా గిన్నె కానీ బౌల్ కానీ ఈ రవ్వ అనేది దీంట్లో వేసేసుకోండి. వేసుకొని మనం దీంట్లో కొబ్బరి వేసుకుందామండి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను, 1 స్పూను, 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. మనం తీసుకున్న రవ్వకి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. దీన్ని కూడా తీసుకొని ఇప్పుడు మనం పాలు పోసుకుందాం దీంట్లో. ఇప్పుడు మనం పాలు పోసుకుందామండి. 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, చూడండి 1.5 కప్పు పాలు పోసుకుంటున్నాను నేను. ఇప్పుడు 1 కప్పు పోసానండి. చూడండి 1.5 కప్పు పోసుకుంటున్నాను. ఇవి కాసి చల్లార్చిన పాలండి, పచ్చి పాలు కాదు, కాసి చల్లార్చిన పాలు. ఇప్పుడు మనం దీన్ని కలిపేసుకుందాం. ఈ పాలల్లో రవ్వ కొబ్బరి బాగా కలిసేటట్టు కలుపుకొని, చాలా బాగుంటుందండి రవ్వ లడ్డు. డిఫరెంట్గా ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. అంత బాగుంటుంది రవ్వ లడ్డు. ఇంకా మన ఛానల్లో చాలా మంచి స్వీట్స్, హాట్స్ రెసిపీస్ ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మీరు అందరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, ఒక లైక్ మాత్రం మిస్ అవ్వద్దు. లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో వెళ్తుందండి, సరేనా. ఇప్పుడు ఇది కలిపేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఒక 15 నిమిషాలు మన పాలల్లో రవ్వ నానాలండి. అప్పుడు దాకా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఒక 15 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రవ్వ చూసారా ఎంత బాగా నానిపోయిందో, చూడండి పాలల్లో. చూసారు కదా, ఇలా నానిపోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని ఏం చేయాలో చూపిస్తానండి. స్టవ్ వెలిగించుకొని బాండ్లు అయితే పెట్టేసుకుందామండి. కొద్దిగా హీట్ అయినాక ఒక 2 స్పూన్లు మనం నెయ్యి అయితే వేసుకుందామండి. చూడండి, నేను రవ్వ లడ్డులోకి జీడిపప్పు, గుమ్మడి గింజలు, అవి ఉంటాయి కదా, పొద్దుబడుపు గింజలు, ద్రాక్ష, ఇవి తీసుకున్నానండి. మీరు ఇవే తీసుకోవాలని ఏం లేదు, మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి, సరేనండి. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఏం చేసుకుందాం. ముందుగా మనం జీడిపప్పు వేసుకుందాం. జీడిపప్పు కొద్దిగా వేగిన తర్వాత అన్నీ వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి వేసామంటే మాడిపోతుంది. ఇంకోటి కూడా సిమ్లో పెట్టుకోండి, అది కూడా చెప్తున్నాను. సిమ్లో పెట్టుకొని ఎంచుకోండి. చూసారు కదా, మనకు కొద్దిగా దోరగా అయిన తర్వాత ఇవి కూడా వేసేసుకున్నామండి. ఇవి కూడా వేసేసుకొని ఇవి కూడా బాగా వేయించేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకోవాలండి. మళ్ళీ మనకు కలర్ మారిందనుకోండి చేదు వచ్చేస్తుంది, అందుకని అలా కాకుండా ఇలా తీసేసుకోవాలి. ఇలా కలర్ వచ్చినప్పుడే మనం తీసేసి పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, ఇలా ఏం చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మనం రవ్వ వేపుకోవాలి కదా, అందుకని నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం నెయ్యి కొంచెం కాగింది కదా, ఇప్పుడు మనం ఇది రవ్వ పాలు వేసి పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకున్నాం. వేసుకొని మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. నేతిలో బాగా వేగిపోవాలి రవ్వ, అప్పుడు దాకా మనం వేయించుకోవాలి. ఇది బాగా పొడి పొడిగా వచ్చేస్తుందండి, అంతవరకు మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. చూడండి, మనకి ఇలా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇంకా కొద్దిగా పొడి పొడిగానే వస్తుందండి. మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, మనం పోసిన పాలన్నీ అలా ఎగురుకోబోయాయో. చూడండి, మనకి ఇలా పొడి పొడిగా వచ్చేయాలి. చూసారు కదా, ఇలా చల్లని పడతా వచ్చేయాలి. ఇలాగా వేపుకోవాలండి సిమ్లోనే పెట్టుకొని. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. అది చల్లారేలోపు కప్పు నిండుగా తీసుకున్నాం కదండి రవ్వ, ఆ కప్పుకి సగం కప్పు చక్కెర తీసుకుంటున్నాను. సగం కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. తీసుకొని ఒక 2 యాలక్కాయలు దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పట్టి చూపిస్తాను. చూడండి, ఇలా మెత్తగా పట్టేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, మనకు బాగా చల్లారిందండి. ఇప్పుడు మనం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఇవైతే వేసుకొని ఒకసారి ముందు బాగా కలిపేసుకుందాం అండి. బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం చక్కెర పొడి పట్టి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం అండి.
చక్కెర బాగా రవ్వకు పట్టేలాగా బాగా ప్రెస్ చేస్తూ కలిపేసుకోండి. ఈ చక్కెర ప్లేస్లో మీరు బెల్లం అయినా వేసుకోవచ్చు అండి. బెల్లం పొడి ఉంటుంది కదా, అదైతే మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు. నేనైతే చక్కెరతో చేస్తున్నానండి. ఇలాగ బాగా కలిపేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి యాలక్కాయల పొడి. నెయ్యిలో వేయించాం కదా, రవ్వ కూడా మంచి స్మెల్, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. ఇలా ఒకసారి బాగా కలిపేసేసి, ఇప్పుడు బాగా కలిపేసాం కదా, మీకు కావాల్సిన సైజు కట్టేసుకోండి. ఇలా కట్టేటప్పుడు ఇలా జీడిపప్పు పెట్టేసుకొని మనం కట్టేసామంటే చాలా బాగుంటుందండి లడ్డు అయితే. చూసారు కదా, మన పచ్చి కొబ్బరి కూడా బాగా తెలుస్తూ ఉంది మనకి పైన లడ్డుకి. ఇలాగా సాఫ్ట్గా ఉంటుంది లడ్డు అయితే. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళది వరకు తినగలిగే లడ్డు అండి ఇది. చాలా బాగుంటుంది. ఇదిగండి, చూసారు కదా ఎలా ఉందో చూడండి. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఎంత బాగుందో చూసారా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలాగే మొత్తం చేసేసుకుందామండి. ఒక జీడిపప్పు ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చూసేదానికి చాలా బాగుంటుంది. సేమ్ ఇంత ఈజీగా కట్టేసేయచ్చండి. చూసారా ఎంత బాగుందో. మనం వేసిన నెయ్యి ఎలా బయటకు వస్తే ఎంత బాగుందో చూడండి. చూసారు కదా, ఎలా ఉందో చూసారా. ఇలాగే అన్నీ కట్టేసుకుంటానండి. చూడండి ఎలా కట్టేసానో, మొత్తం అయిపోయినాయండి. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది కదా, ఎలా ఉన్నాయో మీకు మొత్తం కట్టేసి చూపిస్తానండి. చూసారు కదా, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయండి లడ్లు. చాలా బాగున్నాయి కదా రవ్వ లడ్లు. మన ఈ శ్రావణ మాసానికి మంచి స్వీట్ అండి, దేవుడికి పెట్టేదానికి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఇప్పుడు మీకు తుంచి చూపిస్తాను నేను. చూసారా ఎలా ఉందో, సూపర్గా వచ్చింది కదండి లడ్డు. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి.